ప్రాంతం అర్బన్ ఏరియాలో ఉండేది, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్గా కానివ్వండి, లేకపోతే అర్బన్ యూటిలిటీస్ కానీ ఉండేది. సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్లో ఉన్న విలేజెస్ని మేము అర్బన్ కింద శాంక్షన్ చేయలేము, అవి గ్రామీణ్ రూరల్ హౌసింగ్ కిందే మేము ఇస్తామని చెప్పేసి వాళ్ళు నిర్ణయం తీసుకుంటాం మూలంగా కేంద్ర ప్రభుత్వాన్ని కన్విన్స్ చేస్తానికి ప్రయత్నం చేశాం. కానీ అది దేశవ్యాప్తమైన పాలసీ కాబట్టి వాళ్ళు కేవలం ఏదైతే మున్సిపల్ ఏరియాస్ ఉన్నాయో అర్బన్ యూటిలిటీస్ అక్కడే అర్బన్ ఏరియాస్ ఇస్తారు. మా అయితే సిఆర్డిఏ, విఎంఆర్డిఏ, టుడా ఈ ప్రాంతాల్లో ఉన్న గ్రామాలనే అర్బన్ కింద తీసుకుని మిగతా అన్నీ కూడా రూరల్ కింద శాంక్షన్ చేస్తానికి మన కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పేసి మనం చేస్తాను. ఈ విషయంలో ముఖ్యమంత్రి గారి ప్రయత్నంతో పాటు ప్రత్యేకంగా మన పెమ్మసాని చంద్రశేఖర్ గారిని, మన రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర మంత్రి రూరల్ డెవలప్మెంట్ శాఖ మార్చులు వారికి నేను హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వారు ప్రయత్నం ద్వారా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ ఈ నిర్ణయం త్వరలో రావటం కోసం మరి పెమ్మసాని చంద్రశేఖర్ గారు చేసిన కృషి కూడా మరి చాలా అభినందనీయం అని చెప్పేసి కూడా నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికే దాదాపు 4-5 లక్షలకు రిక్వెస్ట్లకు సంబంధించిన సమాచారం మా దగ్గర ఉంది, బెనిఫిషరీస్ డీటెయిల్స్, వాళ్ళందరినీ కూడా ఈ రూరల్ కింద అప్లోడ్ చేస్తానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి మనం చేస్తాను. మరి ఇది కేవలం వచ్చే నెల 5వ తారీఖు దాకానే ప్రత్యేకంగా మన రాష్ట్రానికి అనుమతి ఇచ్చారు కాబట్టి నేను హౌసింగ్ డిపార్ట్మెంట్ అధికారుల్ని, అదేవిధంగా గ్రామ సచివాలయాల్లో అధికారుల్ని, అదేవిధంగా రాజకీయ పార్టీల కార్యకర్తల్ని అందరినీ కూడా బెనిఫిషరీస్ని అందరినీ నేను కోరుకునేది ఏమిటంటే వెంటనే ఎవరికైతే ఇల్లు అవసరం ఉందో వాళ్ళందరూ కూడా ఆన్లైన్ ద్వారా వాళ్ళు అప్లై చేసుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. వాళ్ళందరికీ కూడా 5th తర్వాత శాంక్షన్స్ ఇవ్వటం జరుగుతుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. సార్ అన్నిట్లోనూ సాచురేషనే ఉంది, అంటే పర్సంటేజెస్ మళ్ళీ చెప్తాము. ఎక్కడ కూడా మైనస్లో 50% కంటే తక్కువ సాచురేషన్ సంతృప్తి ఉన్న డిపార్ట్మెంట్ ఏదీ లేదు. అన్నీ కూడా 66-70% సాటిస్ఫాక్షన్లు ఉన్నాయి. అవి ఆ సమాచారం దగ్గర పూర్తిగా లేదు కానీ కొన్ని అవుట్లైన్ నాకు తెలుస్తుంది. ఓకే, చాలా శాస్త్రీయంగా చేస్తున్నారని చెప్పేసి మనం చేస్తాం. ఇదేదో నేను ఒకటి మీకు ఇటువంటి అనుమానాలు ఉంటాయని చెప్పేసి ఈ ప్రశ్నావళి తయారు చేయటమే కాకుండా రేపటి నుంచి ముఖ్యమంత్రి గారు వారికే ఎవరైతే ఫోన్ కాల్ ఎత్తుతారో మీకున్న సమస్యలు ఏమిటి, ప్రభుత్వం నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు, ప్రభుత్వం తరపు నుంచి మీరు ఎదుర్కొన్న సమస్యలు ఏమైనా ఉన్నాయా, మీరు ఏమైనా ఆశిస్తున్నారని కూడా ప్రశ్నలు చేయమని చెప్పారు. సో ఇప్పటి వరకు ఏంటంటే అధికారులు శాస్త్రీయంగా తయారు చేసిన ప్రశ్నావళి కానివ్వండి, ఏదైతే ముఖ్యంగా ఏంటంటే మనం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాల అమలు తీరు, అదేవిధంగా మనం అందిస్తున్న సేవలు వారికి చేరటం, అదేవిధంగా మన ప్రభుత్వ అధికారుల వ్యవహార శైలి, వీటన్నిటి మీద ముఖ్యంగా ప్రశ్నలు అడగటం జరిగింది, వారి అభిప్రాయాలను తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు మన ప్రశ్నల ద్వారా వారి అభిప్రాయాలు తెలుసుకుంటాం కాకుండా వారి సమస్యలు ఏమిటి, వారు ప్రభుత్వానికి ఏమైనా చెప్పదలుచుకున్నారా ఇది చేయండి అని చెప్పేసి, లేకపోతే అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఇంకొక ఆదేశం కూడా ఇచ్చారు, ప్రతి పంచాయతీలో పంచాయతీ సేవలు ఏ విధంగా అందుతున్నాయి, ఉదాహరణకి డ్రింకింగ్ వాటర్ బాగానే ఉందా, అదేవిధంగా స్ట్రీట్ లైట్స్ అన్నీ కూడా ప్రభుత్వం పంచాయతీ మారుస్తూ లైట్స్ అవసరం ఉన్న చోట లైట్స్ వేస్తున్నారా లేదా, ఇటువంటి మౌలిక సమస్యలు ఏదైతే ఉంటాయో పంచాయతీల్లో వాటి గురించి కూడా తెలుసుకోమని చెప్పేసి సర్వే చేయమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. ఏదంటే ఇక్కడ ఈ ప్రభుత్వానికి దాపరికం లేదు, ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం ప్రజల సంతృప్తి, ప్రజల సమస్యల పరిష్కారం, ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడం. మరి ఏ ముఖ్యమంత్రి గారైనా చూసారా మీరు విజయవాడ రోడ్స్లో, అది బీసెంట్ రోడ్లో ఏ ముఖ్యమంత్రి అని ఇప్పుడు దాకా నడిచారో ఒకసారి ఆలోచించేయమని చెప్పేసి కూడా నేను మిమ్మల్ని అందరూ కూడా కోరుతా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు వెళ్ళి చెప్పులు అమ్ముకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ సమస్యలు ఏమిటని అడుగుతాం కానివ్వండి, అదేవిధంగా గొర్రెల కాపర్ ఇంట్లోకి వెళ్ళి 45 నిమిషాలు ఒక్కడే అధికారులు, సెక్యూరిటీ, ఆ స్థానిక శాసనసభ్యుడు లేకోకుండా వెళ్ళి వారితో ఆ కుటుంబంతో సంప్రదించడం కానివ్వండి, అదేవిధంగా రోడ్డు పక్కన ఉన్న ఒక బార్బర్ షాప్లో, టిక్కీ బార్బర్ షాప్లో
ఆ చైర్లో కూర్చుని ఒక 20-25 నిమిషాలు ఆ నాయి బ్రాహ్మణ్ సోదరుడితో చర్చించడం కానీ ఏ ముఖ్యమంత్రి దగ్గరన్నా మనం చూసామా? ఒకసారి ఆలోచించేమని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఇదంతా ఏంటంటే ప్రజల సమస్యలు తెలుసుకుంటాం. ఒకటేమో క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొనే సమస్యలు పరిష్కరించడం, ఇంకోటి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ఆదాయాన్ని పెంచి ఆ ఆదాయం ద్వారా ఈ రాష్ట్ర సంక్షేమ కార్యక్రమాలు సస్టైనబుల్గా చేయటం ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పేసి కూడా తెలియజేస్తాం. అంటే ఎట్లా కాదు, అంటే ఒక కొత్త విధానం వచ్చినప్పుడు ఇప్పుడు మీరంటే సాంకేతికంగా ఎక్స్పర్ట్స్ మీరందరూ కూడా. మాబడి కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఐఫోన్ వాడతారు కానీ ఐఫోన్లో పూర్తిగా వినియోగించుకోవడం కూడా రాదు. ఐఫోన్ ఒక స్టేటస్ సింబల్గానో లేకపోతే వారికి ఉన్న ఆర్థిక వనరులను బట్టి ఐఫోన్స్ కొంటారు, కానీ దాన్ని పూర్తిగా వినియోగించుకుంటూ రాకపోవచ్చు. సో వాట్సాప్ అనేది ప్రపంచంలో ఎక్కడ, అంటే మన దేశంలో వరకు, ప్రపంచంలో నాకు తెలియదు కానీ ఈ దేశంలో ఎక్కడా లేని సర్వీసెస్ ఈ రాష్ట్రంలో ఇస్తున్నాం. ఇది ఒక కొత్త స్కీమ్ కాబట్టి, కొత్త విధానం కాబట్టి ఆన్లైన్ నుంచి వాట్సాప్కి మారటానికి కొంత సమయం పడుతుంది. లేకపోతే దీన్ని అవగాహన కల్పించడానికి కూడా ప్రభుత్వం కృషి చేస్తుంది త్రో